హాయ్ ఫ్రెండ్స్, నేను చేస్తున్న రెసిపీ వచ్చేసి టమాటో పచ్చడి. ఫస్ట్ బౌల్ తీసుకొని బౌల్లో 2.5 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. నువ్వుల నూనె అయినా పల్లి నూనె అయినా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 10 నుంచి 12 మెంతులు, 8 నుంచి 10 ఎండుమిరపకాయలు వేసుకొని ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా కాగిన ఆయిల్లోనే ఒక పావు కేజీ టమాటాలు తీసుకొని ఫ్రెష్గా వాష్ చేసి కట్ చేసి పెట్టుకోవాలి. ఆ టమాటాలో నుంచి రసం వస్తుంది కదా, రసం స్క్వీజ్ చేసేసుకుంటూ ఆ టమాటాలో ఆ కాగిన ఆయిల్లో వేసి ఫ్రై చేసేసుకోండి. ఒక 10 మినిట్స్ ఫ్రై అయిపోయిన తర్వాత లో ఫ్లేమ్లో ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, ఒక 10 నుంచి 12 వెల్లుల్లి రెబ్బలు వేసి ఒక 3 మినిట్స్ ఫ్రై చేసేసుకొని ఆఫ్ చేసేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సీలో వేసి తగినంత సాల్ట్, ధనియాల పొడి వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఈ మిక్సీ పట్టిన దాంట్లో మనం పోపు వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇది దోశకైనా, అన్నంలోకైనా, ఇడ్లీలోకైనా టేస్ట్ బాగుంటుంది. ట్రై చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.